अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో 125వ సూత్రం వరకు చేశాము. నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అంశదామः. చూడండి 126వ సూత్రము. సంఘాంక లక్షణేష్వై యయియామన్. సంఘాంక లక్షణేష్వై యయియామన్, ఇది మనకు సూత్రము. పదవి భాగం వచ్చేసి సంఘాంక లక్షణేషు సప్తమి విభక్తి బహువచనం ఐ యయియాం, ఐ యయియాం ఇది షష్ఠి విభక్తి బహువచనం. అన్ ప్రథమ విభక్తి ఏకవచనము. ఈ రకంగా 3 పదాలుగా ఈ సూత్రాన్ని విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఉభయత్ర అంటే ఐ యయియాం, ఇక్కడ కూడా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. సంఘాంక లక్షణేశ్లు కూడా ద్వంద్వ సమాసం అన్నమాట. అంటే సంఘశ్చ అంకశ్చ లక్షణశ్చైతే సంఘాంక లక్షణ, తేషు సంఘాంక లక్షణేషు అలా వస్తుంది. అలాగే ఐచ యైచ, ఐ యై తేషాం ఐ యయియాం అలా వస్తుంది. 3 ప్రత్యయాలు ఉన్నాయి ఇక్కడ. అయంతాత్ యయంతాత్ ఇయంతాత్ ఐచ యైచ యైచ ఇది ఐ యై యై తేషాం ఐ యై ఇయాం అలా వస్తుంది. ఇది కూడా ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. అస్తు అనువృత్తి వచ్చేసి పైనుంచి గోత్రాత్ అనువృత్తి వస్తుంది. తస్యేదం శేషే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సంఘ అంక లక్షణ అంటే సంఘ అంక లక్షణ ఇత్యేతేషు అవిధేయేషు, ఈ అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు సంఘ అంక లక్షణ ఇత్యేతేషు అవిధేయేషు షష్ఠి సమర్థాత్ అయంతాత్ యయంతాత్ ఇయంతాచ్చ, అంటే షష్ఠి సమర్థవంతమైనటువంటి సంఘ అంక లక్షణ ఇత్యేతేషు అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదిక ఏదైనా ఉండొచ్చు. అలాంటి షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదికం చేత షష్ఠి సమర్థ అయంత ప్రాతిపదిక అంటే ఐ తీసుకొచ్చి తయారు చేసిన శబ్దం ఉండాలి, లేదా యై తీసుకొచ్చి తయారు చేసిన శబ్దం ఉండాలి, లేదా ఏ ప్రత్యయం తీసుకొచ్చి తయారు చేసిన శబ్దం ఉండాలి. అటువంటి షష్ఠి సమర్థవంతమైన అయంతాత్ యయంతాత్ ఇయంతాచ్చ గోత్ర ప్రత్యయాంత, అది కూడా మన గోత్రార్థంలో యుక్తమే ఉండాలంట. గోత్ర ప్రత్యయాంతాత్ ప్రాతిపదికాత్, ఇన్ని కండిషన్ ఉన్నాయి ఇక్కడ. అది సంఘ అంక లక్షణ అవిధేయాత్మకంగా ఉండాలి. షష్ఠి సమర్థవంతమైన అయంతం కానీ, షష్ఠి సమర్థవంతమైన యయంతం కానీ, అంటే ఏ ప్రత్యాంతం కానీ, అదేవిధంగా షష్ఠి సమర్థవంతమైన ఇయంత ప్రాతిపదికం గోత్ర ప్రత్యాంతం ఉంటేనా, ఇయంత గోత్ర ప్రత్యాంతం ఉంటేనా ఈ గోత్ర ప్రత్యాంతం 3 ప్రత్యయాలతో యాడ్ అవుతుంది అన్నమాట. ఇటువంటి గోత్ర ప్రత్యాంతాత్ ప్రాతిపదికాత్ అస్యేదం ఇదం ఇదం ఇత్యేతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి. ఇదం ఇది ఇతనిది, ఇది దీనిది అనే అర్థంలో ఇదం ఇత్యేతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి. సూత్రంలో అన్ ప్రత్యయం ఇక్కడ విధానం చేయబడింది అన్నమాట.
ప్రత్యయం ఒకటే, కానీ అయంత యయంత ఇయంత ప్రాతిపదికముల చేత అను ప్రత్యయం వస్తుంది. అలాంటి ప్రాతిపదికముల చేత అను ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. ఇక్కడ యథాసంఖ్య వర్త నా భవతి, ఇక్కడ యథాసంఖ్య తీసుకోకూడదండి. సంఘ అంక లక్షణం 3 పదాలు ఉన్నాయి కదా చెప్పి అయంతము యయంతము ఇయంతని యథాసంఖ్యం అనుదేశ సమానం రాదు, ఇక్కడ వర్తించదు. సంఘఛేదం చేత 3 ప్రతి రావచ్చు, అంక శబ్దం చేత 3 ప్రతి రావచ్చు, లక్షణ శబ్దం చేత కూడా 3 ప్రత్యయాలు రావచ్చు అండి, ఏదైనా తెచ్చుకోవచ్చు. అందుకే యథాసంఖ్యం ఇక్కడ తీసుకోకూడదు. యథాసంఖ్యం అర్థం నా భవతి. ఉదాహరణకి చూడండి, అయంతాత్కి ఉదాహరణ చూపిస్తున్నారు. విధానం సంఘ అభిధేయాత్మకంగా ఉండాలని చెప్పాం కదా, అంటే లక్ష్యంగా ఉండాలి, ఉద్దేశంగా ఉండాలి. కాబట్టి విధాది గణంలో ఉండే శబ్దం అనమాట. విధానం సంఘ బైద, అది బిద శబ్దం చేత అనుపత్తిని తీసుకొస్తే ఆదేశ్ వృద్ధి చేసుకుని బైద సంఘ అయిపోతుంది. అంటే బిద వ్యక్తి యొక్క సంఘము, దాన్ని బైద సంఘ అంటాం. ఆదేశ్ వృద్ధి చేసుకుని ఎస్యేతి లోపం చేసుకుంటే, అలాగే సుకి ఋతు విసర్గం బైద రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. అలాగే బైదో అంక, బైద సంఘ బైదో అంక, ఇక్కడ అంక శబ్దం అంతేం లేదు, కూడా విధ ప్రాతిపదికం చేత బైద అని వచ్చేసి కూడా అంతే సేమ్ అదే విధంగా బైదో అంక. అలాగే బైదం లక్షణం సేమ్, అంటే రూపసిద్ధి అదే, విధ ప్రాతిపదికం చేత అను తీసుకొస్తాం, అనుకు అనుమతి లోపం ఆ మిగులుతుంది. తర్వాత ఆదేశకు వృద్ధి చేసుకున్న బైద ఆ ఎస్యేది లోపం బైద్ ఆ కలిపితే బైద, తర్వాత సుస్థాన్ని ఇక్కడ అమ్ము తెచ్చుకుంటాం, అమ్మి పూర్వ చేస్తే బైదం అవుతుంది అన్నమాట. ఇక్కడ 2 చోట్ల మరి బైదో సంఘ బైదో అంక మాత్రం సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నాం. ఇవి అయంత ప్రాతిపదిక, అంటే బిదా శబ్దం అనేది అయంత ఐ ప్రత్యాంతం యుక్తమైన శబ్దం అంట. బిద శబ్దం చేత అండ్రి మూల శబ్దం అంటే బిద శబ్దం అంట. బిద శబ్దం చేత అండ్రిస్యానంతరియే బిదాదిభ్యోయ్ ప్రకారంగా ఐపత్యం తీసుకొచ్చి బైద శబ్దం తయారైందన్నమాట. ఇలాంటి అయంత ప్రాతిపదికం చేత మన ప్రకృతి తీసుకొచ్చాము. తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ వృద్ధి చేస్తే బైదనే వస్తుందండి. మనం బిదా శబ్దం కాబట్టి బైద తీసుకున్నాం. ఎందుకంటే అయంత ప్రాతిపదికం చెప్పారా, అయి వచ్చినప్పుడు అక్కడ ఆదేశకు వృద్ధి అనేది స్వాభావికంగానే ముందు చేసేసుకుంటాం. అందుకే బైద శబ్దం ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ వృద్ధి చేసినా కూడా అనుప్రత్యయ నిమిత్తం చేసుకుని మళ్ళీ అదే వస్తుందన్నమాట. సో ఇక్కడ అందుకే అయంత ప్రాతిపదికం చేత మళ్ళీ తీసుకొచ్చిన బైద అని రూపం వస్తుందన్నమాట. అంటే ఎస్ఎస్ లోపం చేసుకుని ఆకారం లోపిస్తుంది కాబట్టి మళ్ళీ ఆ కలుపుకుంటే అనుప్రత్యయ ఆ కలుపుకుంటే బైద, తర్వాత ఋతు విసర్గం చేసుకుని బైద వస్తుందన్నమాట. గార్గ్య శబ్దం చేత ఏయంత గార్గ్య, ఇక్కడేంటి మనకు రెండో శబ్దం ఇక్కడ చూడండి, ఏయంత ప్రాతిపదికానికి ఉదాహరణ చూపిస్తున్నారు. గార్గ గర్గ ప్రాతిపదికం చేత గర్గాదివ్య ఏ ప్రకారం ఏ తీసుకొస్తే గార్గ్య అయిపోయింది. కూడా ఆ తీసుకుని గార్గ్య శబ్దం. ఇప్పుడు గార్గ్య శబ్దం ఏయంత ప్రాతిపదికం. ఈ ఏయంత ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం మనం తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత గార్గ్య య, ఇక్కడ మాత్రము ఏ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఎస్యతి లోపం చేస్తాం. అప్పుడు గార్గ్య యా హలంతము ప్లస్ యా ఏయంతం కదా, యా ఉంటుంది, ఏ అనుమతి లోపించి యా మిగులుతుంది. ఇక్కడ ఆపత్యస్య తద్దితే నాతి అనే సూత్రం ప్రకారంగా గార్గ్యలో యా హలంతం ఉందా, యా హలంతం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు గార్గ ప్లస్ కలిపితే గార్గ అలా వస్తుంది. అందుకే గార్గ తర్వాత తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే గార్గ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే గార్గో అంక, గార్గం లక్షణం, ఇక్కడ నపుంసక లింగంలో అమ్ము అమిపుగా చేస్తాయి. ఎందుకంటే లక్షణంకి విశేషణం కాబట్టి. ఇక్కడ గార్గో అంక, ఇక్కడ సంధి వలన అతో రోధ ప్లుతాదప్లుతే ఏంగ పదాంతదతి ప్రకారంగా అవగత చిహ్నం వచ్చేసింది. అస్తు. సో ఈ రకంగా గార్గ శబ్దం ఇక్కడ మంచి విషయం. ఇది ఏయంత ప్రాతిపదికానికి ఉదాహరణ చూపించారు. నెక్స్ట్ ఇయంత ప్రాతిపదికానికి దక్ష ప్రాతిపదికం చేత దక్ష సంఘ, దాక్షో అంక, దాక్షం లక్షణం. దాక్ష అనేది దక్ష శబ్దము. దక్ష అనేది ఈ ప్రకారం గోత్ర ప్రత్యాంతం చెప్పడం కోసం. ఇప్పుడు మనకు ముందు వచ్చిన ఐ ప్రత్యయమైనా ఏ ప్రత్యయమైనా గోత్ర ప్రత్యాంతం చెప్పాను, గోత్రాంతంలో వచ్చాయన్నమాట. అందుకే ఇక్కడ కూడా దక్ష ప్రాతిపదికం చేత దాక్షి ఇయంతం శబ్దం అనమాట.
అంటే అత ఈ ప్రకారం గోత్రార్థంలో ఈ ప్రత్యయం తీసుకొస్తాం. దక్ష ప్లస్ ఈ, దక్ష ప్లస్ ఈ అనుమతి లోపం చేస్తే ఆజస్కృద్ది దాక్ష ప్లస్ ఈ, ఎస్ లోపం దాక్షు ప్లస్ ఈ కలిపి దాక్షి. ఇప్పుడు ఇయంత ప్రాతిపదికం, ఈ ఇయంత ప్రాతిపదికం చేత మన అని తీసుకొచ్చింది. అని తీసుకొచ్చిన లాగానే మళ్ళీ ఎస్ లోపం అవుతే దాక్షిలో ఉండే ఈకారం లోపిస్తుంది. తర్వాత ఈకారం లోపించిన తర్వాత మళ్ళీ పక్కన ఉన్న ఆ కలుపుకుంటే దాక్ష అయిపోతుంది. తర్వాత సుస్థానంలో విసర్గం చేసుకుంటే దాక్ష, నపుంసకంలో సుస్థానం అమలు చేసుకుంటే దాక్షం లక్షణం, అలాగే దాక్షో అంక, ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. మొత్తానికి అయంతము, ఇయంతము, యయంతము, యయంతము, అయంతము, ఇయంతము ఈ మూడు ప్రాతిపదికల చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం అనురక్తం తీసుకొచ్చినప్పుడు ఈ రకంగా వైద సంగ, గార్గ సంగ, దాక్ష సంగ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అలాగే సంగ లక్షణ శబ్దాలతో కూడా ఇదే విధంగా చూసుకోవాలి. లక్షణ శబ్దం నపుంసకలింగం కాబట్టి అదే విధంగా సుస్థానం అమలు చేసుకుంటాం. అది అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి అనువృత్తి అనికి అనువృత్తి ఇక్కడ మళ్ళీ మనకు సంఘాంక లక్షణేసు యామన్ అని చెప్పాం కదా. ఓన్లీ ఎయికి అనువృత్తి వస్తుందన్నమాట. ఎయికి ప్లస్ అనువృత్యానికి అనువృత్తి వస్తుంది 27వ వరకు కింది సూత్రం వరకు. అదంటే చూద్దాం. చూడండి, శకలాద్వా ఏంటి? శకలాద్వా కాశికాదిషు శకలాద్వా ఇది సూత్రపాఠ తస్య వ్యాఖ్యానంతరం తత్రైవ ద్రష్టవ్యం సంఖ్య. కాశికాదిషు శాకలాద్వా, శాక ఇక్కడ శకలాద్వా ఉంది కానీ కాశిక మనకు తర్వాత గ్రంథం చదువుకుంటాము, అక్కడ శాకలాద్వా ఉందంట అండి. ఇక మనకి శకలాద్వా ఉంది, అక్కడ కాశికాల సూత్రపాఠం అంటే పాఠభేదం ఉందన్నమాట. అక్కడ కాశికలో శాకలాద్వా సూత్రం ప్రస్తావించబడింది, అది సూత్రపాఠం అంటే భేదం ఉంది. ఇక్కడ ఆ సంకేతం ఇక్కడ చూపబడింది. ఎందుకంటే సూత్రంలో శకలాద్వాన శాకలాద్వాన సందేహం ఏర్పడుతున్నాడ. అందుకే కాశికాలో మాత్రం వ్యాఖ్యాకాలు అక్కడ శాకలాద్వాని పెట్టారని చెప్పి ఆ సంకేతం ఇక్కడ చూపించబడింది. తస్య వ్యాఖ్యానంతరం తత్వ, ఇది దీనికి వ్యాఖ్య చేసిన తర్వాత వ్యాఖ్యానుగుణంగా శకలాద్వాన శాకలాద్వాన వ్యాఖ్యను బట్టి మనకు తెలిసిపోతుంది. అది అక్కడే చూసుకోవాలని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని టిప్పని ఈ రూపంలో కింద ఇవ్వబడింది. ఫస్ట్ చూడండి, శకలాద్వా, శకలాత్ పంచమీ ఏకవచనము. అలాగే వా అవ్యయపదము, వా అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి సంఘాంక లక్షణేషు జ్ఞేయః అన్ తస్యేదం శేషే తద్ధితాః జ్ఞేయ ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు అనువృత్తి చూసా, ఇవన్నీ పైనుంచి వస్తున్నాయి. ఇక్కడ టిప్పణి ఇచ్చాయి. సంఘాంక లక్షణేషు యయఃకి రెండు సంఖ్య ఇచ్చారు, ఆ రెండు సంఖ్యకి టిప్పణి ఇచ్చారు. క్వచిత్ ఏకదేశో అపి అనువర్తతే ఇది నియమైన యయఃకి అనువృత్తి భవతి. అంటే ఎందుకు చెప్పాల్సింది? సంఘాంక లక్షణేషు యామన్ అంటే యయంతము, అయంతము, ఇయంతం మూడు ఉన్నాయి కదా ప్రత్యయం. అందులో ఒకటే తీసుకున్నారు అంటే కొన్ని చోట్ల ఒకటి కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఐ ఐ ఇయాం ఇది మనకు పద విభాగం. ఎట్లా చేసాము? ఐ ఐ ఐ యాం ఇది మనకు అంటే ఐ యాం ఇదంతా ఒకే పదం, సమస్త పదం, సమాసం చేసుకున్నాం అన్నమాట. అంటే వస్తే మొత్తం పదానికి అనువృత్తి రావాలి, లేదా ప్రత్యయానికి అనువృత్తి. అని ప్రత్యయం స్వతంత్రంగా ఉంది, అని ప్రత్యయం అనువృత్తి తెచ్చుకున్నామట. కానీ ఇక్కడ మూడు ఒకే పదంలో ఉన్నాడు. ఒక ఐ ప్రత్యయాన్ని తీసుకుని ఎలా అవుతుంది అంటే ఆ టిప్పని ఇచ్చాడు. లేదండి, క్వచిత్ ఏకదేశోపి అనువృత్తి. కొన్ని చోట్ల ఏకదేశం అంటే మూడు ప్రత్యయాల నుంచి ఒక ప్రత్యయం కూడా మనం తీసుకోవచ్చు. ఏకదేశం కూడా ఒక భాగం కూడా అనువృత్తిగా తెచ్చుకోవచ్చు. ఇది నియమైన యయఃకి ఆ నియమం ఉంది కాబట్టి ఆ నియమానుసారంగా ఇక్కడ ఐ ఐ ఈ మూడు ప్రత్యయాల నుంచి కేవలం ఏకి మాత్రమే అనువృత్తి తీసుకొచ్చామన్నమాట. అస్తు అది టిప్పణీలు ఇచ్చారు. ఇప్పుడు సూత్రార్థం గమనించండి. షష్ఠి సమర్థాత్ యయంతాత్ గోత్ర ప్రత్యయాంతాత్. షష్ఠి సమర్థవంతమైన యయంతాత్ గోత్ర ప్రత్యయాంతాత్ శకల ప్రాతిపదికాత్ సంఘాంక లక్షణేషు అభిధేయేషు వికల్పేన అన్ప్రత్యయో భవతి. వికల్పంగా అన్ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఏంటి మళ్ళీ చూడండి,
షష్ఠి సమర్థవంతమైన ఏయంత ప్రాతిపదికన తీసుకోవాలంట. ఏయంతాత్ గోత్ర ప్రత్యయం అంటే ఏ ప్రత్యయం అయి ఉండాలి, ఏ ప్రత్యయ శబ్దం అంటే ఏ ప్రత్యయం శబ్దం ఉండాలి, అది గోత్ర ప్రత్యాంతంలో వచ్చినటువంటి ప్రత్యయం ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ మనకు షష్ఠి సమర్థాత్ ఏయంతాత్ గోత్ర ప్రత్యాంతాత్ శకల ప్రాతిపదికం తీసుకుని శకల ప్రాతిపదికాత్ సంఘాంక లక్షణేషు అభిధేయేషు సంఘ అంక లక్షణ ఇవి అభిధేయాత్మకంగా ఉంటే వీటికి శకల ప్రాతిపదికానికి అభిధేయాత్మకంగా ఉంటే వికల్పేన అనుప్రత్యయో భవతి. శకల ప్రాతిపదికం చేత మాత్రము వికల్పంగా అనుప్రత్యయం వస్తుంటే పై సూత్రం ప్రకారంగా నిత్యం ప్రాప్తం అవుతుంటే ఏది శకల ప్రాతిపదికం ఉన్నప్పుడు మాత్రము అక్కడ వికల్పంగా అనుప్రత్యయం వస్తుంది. అక్కడ ఎందుకంటే షష్ఠి సమర్థవంతం ప్రాతిపదికం చెప్పుకున్నాం, అక్కడ ప్రాతిపదికం నిర్ధారించలేదు కాబట్టి మనం ఏదైనా తెచ్చుకోవచ్చు. ఆ ప్రకారంగా పై సూత్రం ప్రకారంగా అనుప్రత్యయం వచ్చేస్తుంది. కానీ అక్కడ శకల ప్రాతిపదికంతో మాత్రం నిత్యం ఇష్టం లేదు, వికల్పంగా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ వికల్పం కొరకు సూత్రంలో భిన్నంగా ఈ సూత్రం భిన్నంగా చెప్పబడింది అనమాట మహర్షి పాణిని ద్వారా. చూడండి మళ్ళీ ఒకసారి, సంఘాంక లక్ష్మేషు అవిధేయసు వికల్పేన అనుప్రత్యయో భవతి. గోత్ర చలనాద్ ఉయ్, ఇది 44(3) 125 వచ్చాం మనం. గోత్ర చలనాద్ ఉయ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. తో ఉయ్ ప్రప్తే అంటే ఈ సూత్ర గోత్ర చలనాద్ ఉయ్ ప్రకారంగా గోత్రవాచిభ్య చలనవాచిభ్య నేను చెప్పుకున్నాం కదా. ఆ గోత్రవాచిభ్య చలనవాచిభ్య ఉయ్ ప్రత్యయో భవతి అంటే ఆ సూత్రం ప్రకారం ఇది కూడా గోత్రవాచి కాబట్టి ఆ ఉయ్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే అన్విధీయతే ఈ సూత్రం చేసింది ప్రత్యయం చేసింది అన్నమాట. పూర్వ సూత్రం ప్రకారంగా ఉయ్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే కానీ ఈ సూత్రం అనేది గోత్ర ప్రతిపాదకం కాబట్టి గోత్రవాచి కాబట్టి మరి ఉయ్ ప్రత్యయం ప్రాప్తం అవుతుందని బాధించేసి అనువిధీయతే కాబట్టి ఒక పక్షంలో సోపి భవతి అది కూడా వచ్చేస్తుంది. అంటే 2 రకాల రూపాలు ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఉదాహరణ ఇవ్వబడే చూడండి, శకలస్య అపత్యం బహవః. శకలస్య అపత్యం బహవః అంటే శకల అనే వ్యక్తి విశేష యొక్క సంతానం చాలా మంది ఉన్నారు, వాటిని శకలాహ అని చెప్తామంట. ఏం చెప్పుకుంటాం? శకలాహ. ఎప్పుడైతే మనము వికల్పన అనుపత్య భవతి చెప్పు అంటే ఒకసారి అనుపత్యం వచ్చినప్పుడు అనుపత్యం అని శకలస్య అపత్యం బహవ శకలాహ తేషాం సంగః లేదా అంక లేదా లక్షణం వా శాకలహ అవుతుంది. తేషాం సంగః వాటి యొక్క సంఘం అని అలా విగ్రహవాక్యం చేసినప్పుడు మనము అప్పుడు ఆదేశ వృద్ధి చేసుకున్నప్పుడు శాకలహ శాకలం శాకలకః శాకలకం అలాగా మనకు సమాసంత కప్ ప్రత్యయం ద్వారా శాకలకః కూడా వస్తున్నాడు. అంతిమంలో కప్ ప్రత్యయం తీసుకొచ్చింటే కప్ కనుమ లోపం చేస్తే కా మిగులుతుంది. శాకలకః శాకలకం ఇక్కడ కూడా ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అంటే 2 రకాలు. అంటే ఒక పక్షంలో ఏంటి ఇక్కడ మనకు ఒకసారేమో అనుప్రత్యయం వస్తుంది, అనుప్రత్యయం రాని సమయంలో ఏమొస్తుంది? అనుప్రత్యయం రాని సమయంలో ఉయ్ ప్రత్యయం వస్తున్నారు. గోత్ర చలనాద్ ఉయ్. అందుకే ఇక్కడ నేను సమాసంత కప్ ప్రత్యయం చెప్పాను, కప్ ప్రత్యయం వస్తుంది ఇక్కడ. ఉయ్ ప్రత్యయం ఉయ్ స్థానంలో అక వస్తుంది కదా, యువోర నాకో యు స్థానంలో అన ఊ స్థానం అక. అందుకే శకల ప్రాతిపదికం చేత ఉయ్ తీసుకొచ్చినప్పుడు ఒక పక్షంలో ఉయ్ స్థానంలో అక ఆదేశం వస్తుంది యువోర నాకో ప్రకారంగా. అందుకే శకల ప్లస్ అక అప్పుడు శకలక వస్తుంది అన్నమాట. శకల ప్లస్ అక శకలక, అలాగే శకల ప్లస్ అక శకలక ప్లస్ సుస్థల అమ్ము అమ్మి పూర్వ. ఇక్కడ అన్నిట్లలో ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటాం ఎప్పుడైతే ఊని ప్రత్యయం వచ్చినప్పుడు. మళ్ళీ అనుప్రత్యయం వచ్చిన ఎందుకు తీసుకోలేదు? అనుప్రత్యయం వచ్చినప్పుడు శకలస్య అపత్యం బహవః శకలాహ
ఇక్కడ ఏదో కారణం ఉంటుంది, అందుకని అనుపత్తి వచ్చిన కూడా మన కారణం శాఖలా అందుకే పాఠ భేదం ఉంది కదా, అందుకే దాని వల్ల కూడా చెప్పారు. ఒకటి ప్రకృతి భావం కావచ్చు, ప్రకృతి భావం అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది ఛందస్ ప్రయోగం తీసుకుని ఉన్నా అలా తీసుకొని, లేదంటే పాఠ భేదం ఉంది కాబట్టి దాన్ని బట్టి చూద్దామండి అది ఎందుకు రాలేదు. నెక్స్ట్ చూడండి, ఛందో గౌక్తిక యాజ్ఞిక బహురిచ నటాయ్య బహురిచ నటాయ్య ఛందో గౌక్తిక యాజ్ఞిక బహురిచ నటాయ్య ఇది మనకు సూత్రము. పదవిభాగం వచ్చేసి ఛందో గౌక్తిక యాజ్ఞిక బహురిచ నటాత్ బహురిచ నటాత్ పంచమి విభక్తి ఏకవచనము, యః ప్రథమ విభక్తి ఏకవచనము. సమాసః ఛందోగశ్చ ఔక్తికశ్చ యాజ్ఞికశ్చ. ఇప్పుడు పదవి భాగం చేసాము, సూత్రంలో ఉండే పదాన్ని మనం విడి తీసుకుంటాం. ఛందోగశ్చ ఔక్తికశ్చ యాజ్ఞికశ్చ బహురిచశ్చ నటశ్చ బహురిచశ్చ నటశ్చ మొత్తం కలిపితే ఛందో గౌక్తిక యాజ్ఞిక బహురిచ నటం. తస్మాత్ నటాత్ తస్మాత్ నటాత్ ఇది సమాహార ద్వంద్వ సమాసం అన్నమాట. సమాహార ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చి తస్యేదం శేషే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యః ఛందోగ ఔక్తిక యాజ్ఞిక బహురిచ నట ఈ ప్రాతిపదికలు వస్తున్నాయి. ఛందోగ ఔక్తిక యాజ్ఞిక బహురిచ నట ఇవన్నీ ప్రాతిపదికాలు మనకు సూత్రంలోనే ఉన్నాయి. నట ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యః ఇదం ఇత్యేతస్మిన్ అర్థే ఇదం ఈ అర్థంలో ఞః ప్రత్యయో భవతి. ఞః ప్రత్యయో భవతి. ఈ సూత్రం విశేషంగా యా ప్రత్యయం తీసుకొచ్చిందన్నమాట ఈ ప్రాతిపదికాలు ఉన్నప్పుడు. ఉదాహరణకు అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఛందోగానాం ధర్మ ఆమ్నాయోవ. ఇది ఛందోగానాం ధర్మ, ఛందోగానాం ఆమ్నాయ. ఆమ్నాయ అంటే నైరంత్యంగా నిత్యం చేసే స్వాధ్యాయ గ్రంథాలు, అధ్యయనం చేసే గ్రంథాలు ఆమ్నాయ గ్రంథాలు అంటాం. నిత్యంగా చదివే గ్రంథాలను ఆమ్నాయ గ్రంథాలు అంటాం. అస్తు చరణాత్ ధర్మాత్ చరణధర్మ నామ్నయోః చరణధర్మ ఆమ్నయోః. ఓకే అండి. చరణధర్మ ఆమ్నయోః ఇస్ వార్తికం చేత ధర్మ और ఆమ్నాయ. చరణ ధర్మ చరణ దీనికి ఎందుకు వచ్చిందండి? చరణధర్మ ఆమ్నయోః అస్తు. तो చరణ ఈ వార్తికం ధర్మ और ఆమ్నాయకు చెప్పడంలో యః ప్రత్యయం వస్తుంది. అంటే ధర్మాన్ని చెప్పడంలో ఆమ్నాయాన్ని చెప్పడంలో ఇక్కడ యః ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ ఛందోగానాం ధర్మ చాందోగ్యం, ఉక్తికానం ధర్మ ఉక్తికానం ఆమ్నాయ ఔక్తిక్యం, యజ్ఞికానం ధర్మ లేదా ఆమ్నాయ యాజ్ఞిక్యం, అలాగే బాహవృత్యం, నాట్యం అలాగే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అంటే అన్నిట్లో యః ప్రత్యయం వస్తుంది కదా. ఆర్యచ్కి చుట్టూ ప్రకారంగా యా వెళ్ళిపోతుంది, అనుమతి లోపం చేస్తే యా మిగులుతుందన్నమాట. అప్పుడు చందోగా ప్లస్ యా యస్యేతి లోపం చేసుకుంటే ఇక్కడ ఆ చందోగ్ యా కలిపితే చందోగ్య, తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుని చాందోగ్యం. ఆదేశకు ఏమి ప్రత్యేకం కదా, ఆదేశకు వృద్ధి చేసుకుంటాం. చందోగ్య అనేది చాందోగ్యగా అయిపోతుంది. చాందోగ్య సు అం చాందోగ్యం. అలాగే ఔక్తిక్యం ఉక్తినాం ఆమ్నాయ లేదా ధర్మ ఔక్తిక్యం. ఇక్కడ ఊకి వృద్ధి అవ అయిపోయింది, ఔక్తిక్యం అయిపోయింది. ఇక్కడ సేమ్ అదే విధంగానే యకారం
ఔక్తిక కకారంలో ఉండే అకారం ఎస్య దిశ ప్రకారం వెళ్ళిపోతుంది. ఔక్తిక్ ప్లస్ య ఔక్తిక్య అయిపోయింది. అలాగే యజ్ఞిక శబ్దం చేత ఆదేశకృతి యాజ్ఞిక్య, అలాగే బహురిచ ప్రాతిపదికం చేత బాహురిచ్య, నట శబ్దం చేత నాట్య ఆదేశకృతి, అన్నిట్లో ఆదేశకృతి చేసుకుంటే నాట్య, అన్నిట్లో సుస్థానంలో అము అమి పూర్వ ప్రకారంగా ఈ రకంగా నాట్యం, బాహురిచ్యం, యాజ్ఞిక్యం, ఔక్తిక్యం, చాందోగ్యం అనే రూపాలు మనకు క్రమంగా సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. నా దండ మానవాంతే వాసిషు, నా దండమాన వాంతే వాసిషు, నా దండమాన వాంతే వాసిషు, ఇది మనకు సూత్రము. నా అవ్యయపదం, దండమాన వాంతే వాసిషు సప్తమి విభక్తి బహువచనం. సమాసః దండః ప్రధానం ఏషాం, దండ ప్రధానాః, దండ అనేది ప్రధానంగా ఉంది ఏషాం ఏ శబ్దాలకైతే, దండ శబ్దం ప్రధానంగా ఉంది ఏషాం ఏషాం శబ్దానం తే దండ ప్రధానాః, ఆ దండ ప్రధాన శబ్దాలుగా చెప్పుకుంటామంట. అస్తు, ఇది బహుది సమాసం. అలాగే మొత్తం కలుపుకుంటూ చెప్తున్నాడ. దండ ప్రధానాశ్చ తే మానవాశ్చ, ఆ దండ ప్రధానంగా ఉండేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో తే మానవాశ్చ, ఆ రెండు కలిపితే దండ మానవాహ అంటే దండమే ప్రధానంగా ఉన్నటువంటి మానవులు. ఇక దండ మానవాహలో ఉత్తర పదలోపి కర్మధార తత్పురుష సమాసః, దండ మానవాహలో ఉత్తర పదలోపి కర్మధార తత్పురుష సమాసః. అందుకే దండ మానవశ్చ, దండ మానవాశ్చ అంతే వాసినశ్చ, దండమాన వాంతే వాసినః, దండమాన వాంతే వాసినః తేషు దండమాన వాంతే వాసిషు. అస్తు, ఇక్కడ ఈ రకంగా మనం దండమాన వాంతే వాసిషు అనే పదంలో, ఈ సమస్త పదంలో ఉన్నటువంటి సమాసం ఏ వాక్యాలు ఉన్నాయి అవి మనం కొంచెం ఇంకా ఓపెన్ చేసి చూసాము. ఇక్కడ కర్మధార తత్పురుష సమాసం, అలాగే ఇతరేతరేయ ద్వంద్వ సమాసం. ఎప్పుడైతే దండమానవాశ్చ అంతే వాసినశ్చ, దండమాన వాంతే వాసినః తేషు దండమాన వాంతే వాసిషు, ఇది ద్వంద్వ సమాసం, ఇతరేతరేయ ద్వంద్వ సమాసం. అస్తు, అనువృత్తి వచ్చేసి చూడండి. గోత్రాత్ తస్యేదం శేషే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. దండమానవాః ఆశ్రమదక్షిణః, దండమానవాః ఆశ్రమదక్షిణః ఉచ్యంతే శేషే తదితః జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇలా చెప్పిన తర్వాత దండమానవాః ఆశ్రమ దక్షిణ ఉచ్యంతి. దండమానవ అంటే ఆశ్రమాన్ని రక్షించే వాళ్ళంట. ఏంటి అంటే దండధారణ చేసి ఆశ్రమం చుట్టూ ఉండి కాపలా కాసే వాళ్ళు, రక్షించే వాళ్ళు, వారిని దండమానవాహ ఆశ్రమ రక్షిణ ఉచ్యంతి. వారిని ఆశ్రమం రక్షించే వాళ్ళని దండమానవాహ అని చెప్పి పిలుస్తామట. అలాగే అంతేవాసినశ్చ ఛాత్ర, అంతేవాసులు ఛాత్రులు అంటే విద్యార్థులు, ఆశ్రమంలో ఉన్నటువంటి విద్యార్థులు. దండమానవాహ అంతేవాసినశ్చ అంటే అందులో ఉన్నటువంటి విద్యార్థులు, ఏదైతే ఉన్న ఆశ్రమంలో ఉన్న విద్యార్థులు, గురువు దగ్గర ఉండేటువంటి అంతేవాసులు శిష్యులు. సో అది కొంచెం స్పష్టత కొరకు మనకు ఇది కూడా సంకేతం ఇవ్వబడింది. ఇప్పుడు అర్థాన్ని గమనించండి. షష్ఠి సమర్థేభ్యో గోత్రవాచిభ్య, షష్ఠి సమర్థేభ్యో గోత్రవాచిభ్యః ఇదం ఇత్యేతస్మిన్ అర్థే, ఇదం ఇత్యేతస్మిన్ అర్థే దండమానవేషు అంతేవాసిషు చ అవిధేయేషు ఉయి ప్రత్యయో నాభవతి. దండమానవేషు అంతేవాసిషు చ అవిధేయేషు
ఊయి ప్రత్యయో నా భవతి. ఇక్కడ కూడా గోత్ర చరణాద్ ఊయి ప్రకారంగా ఇది ఊయి ప్రాప్త సా ప్రతిషిధ్యతే, ఈ సూత్రం ప్రతిషేధించింది. అంటే షష్ఠి సమర్థవంతమైనటువంటి గోత్రవాచిభ్య ప్రాతిపదికం, గోత్రవాచి ప్రాతిపదికం చెప్పాం కదా, వాటి గోత్రవాచి షష్ఠి సమర్థవంతమైనటువంటి గోత్రవాచి ప్రాతిపదికం చేత ఇదం ఇత్యేతస్మిన్ అర్థంలో దండమానవేషు అంతేవాశిషు, అంటే దండమానం అంటే దండ ప్రధానంగా ఉన్నటువంటి ఆశ్రమాన్ని రక్షించే వాళ్ళు కావాలి, అలాంటి లక్షణం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు, ఉదాహరణలో అంతేవాశిషు అవిధేయేషు, అంతేవాశ అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో ఊయి ప్రత్యయం నా భవతి. అంతేవాశిషు అవిధేయేషు ఊయి ప్రత్యయం నా భవతి, ఊయి ప్రత్యయం రాదు అని చెప్పి ఈ సూత్రం ప్రకారం మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇక్కడ ఊయి ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే గోత్రవాచి కాబట్టి ఈ సూత్రం దాన్ని బాధించి, అంటే అపవాద సూత్రం, దానికంటే బలమైన సూత్రము. ఈ సూత్రం ఏం చేసింది, ఇక్కడ మనకు ఊయి ప్రత్యయం వచ్చిందన్నమాట. సో అది నిషేధించింది, నా అని చెప్పుకున్నాను, నా దండమాన వాంత్యవాశిషు ఊయి ప్రత్యయం నా భవతి. పూర్వ సూత్రం ప్రకారం ఊయి ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రము ఇక్కడ ఈ సందర్భాల్లో దండమానవ ప్రధానంగా ఉన్నప్పుడు, అంత్యవాశ విధేయాత్మకంగా ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో మాత్రము ఊయి ప్రత్యయం రాదు. గోత్రవాచి అయినప్పటికీ కూడా ఈ సూత్రం నిషేధించింది. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే. ఎప్పుడు రెండు సందర్భాలు? దండమానవేషు అంత్యవాశిషు అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే షష్ఠి సమర్థవంతమైన గోత్రవాచి ప్రాతిపదికం చేత ఇదం ఈ ఇత్యేతస్మిన్ అర్థంలో ఊయి ప్రత్యయం రాదు అని చెప్పి ఖండించింది. మరి ఏమొస్తుంది అప్పుడు? సామాన్యంగా ఏది ప్రాప్తం అది వస్తుందన్నమాట. అదని చూద్దాం. గౌకక్ష్యస్య దండమానవాః యదా గౌకక్ష్యస్య అంతేవాసినః, వాళ్ళని దండమానవాః అయినా కావచ్చు, అంతేవాసినః అయినా కూడా అయి ఉండొచ్చు అన్నమాట. వాళ్ళని ఏం పిలుస్తాం? గౌకక్ష్యస్య దండమానవాః లేదా అంత్యవాసినః, వాళ్ళని ఏం పిలుస్తాం? గౌకక్షాః. గౌకక్ష్యస్య అని చెప్పిన గౌకక్షాః అయిపోతుంది. అలాగే దాక్షాః, అలాగే మాహకాః. ఇక్కడ గౌ కక్ష్య అనే ప్రాతిపదికంస ఊయి ప్రత్యయం ప్రాప్తమవుతుంటే, ఏం ప్రత్యయం? మన గోత్ర చరణాది ఊయి ప్రకారం ఊయి ప్రత్యయం ప్రాప్తమవుతుంటే కండ్వాదిభ్యో గోత్రే ప్రకారంగా అంటే ఊయి ప్రసిద్ధం అయిపోయిందన్నమాట. ఈ సూత్రం ప్రకారంగా మన ప్రకృతి నిషేధించింది కాబట్టి ఆ ప్రతిషేధించబడినప్పుడు మన ప్రకృతి సూత్రము అప్పుడు సామాన్యంగా కండ్వాది గణంలో ఉంది కాబట్టి గోత్రవాచి కాబట్టి కండ్వాదిభ్యో గోత్రే అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ అనుప్రత్యయం వచ్చింది. సామాన్యంగా అనుప్రత్యయం వచ్చినప్పుడు మన గౌకక్షాః అనే రూపం సిద్ధిస్తుంది బహువచనంలో. అలాగే దాక్షాః, మాహకాః అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అదేవిధంగా దాక్షి మాహకి శబ్దాభ్యం ఇయశ్చ ఇది అనుప్రత్యయ. దాక్షి మాహకి రెండు శబ్దాలు ఉన్నాయి కదా, దాక్షాః మాహకాఃలో మాత్రము ఈ రెండు ప్రాతిపదికముల చేత గౌకక్ష్యాః ఇక్కడ మాత్రం కండ్వాదిభ్యో గోత్రపై అనుప్రత్యయం వస్తుంది. కానీ దాక్షాః మాహకాఃలో మాత్రము ఇయశ్చ ప్రకారంగా అనుప్రత్యయం వస్తుందంట. ఏమొస్తుంది? ఇయశ్చ ప్రకారంగా అనుప్రత్యయం వస్తుంది. అందుకే దాక్షి మాహకి శబ్దాభ్యం ఈ శబ్దాల చేత ఈయశ్చ ప్రకారం అనుప్రత్యయం తెచ్చుకుంటామట. అప్పుడు మనకు ఈ దాక్షాః ఇక్కడ బహువచనంలో మాహకాః అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఓకే. గోకక్ష్య శబ్దం చేత ఆదర్శ వృద్ధి చేసుకుని అనుప్రత్యయం వచ్చిన గౌకక్షాః జస్ స్థానంలో అస్ నమోదు లోపం చేస్తే తర్వాత ప్రథమయో పూర్వసవర్ణ ప్రకారం పూర్వసవర్ణ దీర్ఘం ఏకాదశం చేసుకుంటే గౌకక్షాః అలాగే దాక్షాః మాహకాః అనే రూపాలు కూడా మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ చూడండి. ఇక్కడ కూడా గౌకక్ష్య అన్నప్పుడు క్షాలో యా ఉంది కాబట్టి ఆ యకారానికి ఆపత్యస్యతి తద్వితేనాతి ప్రకారం గౌకక్ష్యాలో యకారంలో ఉండే అకారం ఎస్యేతి ప్రకారం లోపం అయిపోతుంది. అంతిమ యకారానికి ఆపత్యస్యతి తద్వితేనాతి ప్రకారంగా యకారం లోపం చేసుకుంటాం. మిగిలినంతా కూడా సామాన్యంగా ఉంటుంది. అస్తు. అందుకే చెప్పారా ఇక్కడ మరి దాక్షి సూత్రంలో లేదు కదా, దండ మానవ
దండ మానవాంతే వాసిషు అని ఉంది కదా, దాక్షి శబ్దం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏమంటారు మనకు దండ మానవాహలో ఇక్కడ దండ ప్రధానం ఏషం దండ ప్రధాన భౌతిక సమాసం చెప్పుకున్నామట. ప్రధానం ఏషాం శబ్దానం, ఆ శబ్దాలు ఈ శబ్దం కూడా వచ్చి ఉండదు సార్ గణ విశేషంగా శబ్దాల్లో. దండ ప్రధాన శబ్దాల్లో ఇక్కడ మనకు ఒక పదం కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం, గౌకక్ష కూడా చెప్పుకున్నాం. అలా శబ్దాలు ఇంకా అక్కడ చాలా ఉంటాయండి. మనం భౌతిక సమాసం చేసాం కదా, ఏషాం శబ్దానం, ఆ శబ్దాలకు ఒకటి ఉంది మనం ప్రధానంగా. అలాగా చాలా ఉండొచ్చు అన్నమాట. అందులో దక్ష శబ్దము మాహక శబ్దం కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారు. అది ఇవ్వకుండా అక్కడ పదాలు లేకుండా మనకి రావు కదా, అక్కడ ఉన్నాయని చెప్పి గణ విశేషంలో మనం వెళ్ళాలండి. ఓకే, రైవతికాదిభ్యశ్చ, రైవతికాదిభ్య పంచమ విభక్తి బహువచనం, ఛ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాస. మీరు అడిగింది అదే ప్రశ్నేనా? మళ్ళీ ఒకసారి అడిగింది మీ ప్రశ్న. అదేనండి, దాక్షి శబ్దం వచ్చింది అని డౌట్ వచ్చిందండి. గౌకక్షస్య దండమానవాహ అంటే దండమానవ శబ్దం ఎలాగో ఉంది, అంతే వాసనం అంటే ఛాత్రాహ మాహకాహ అయి ఉంటుంది. ఇంకా ఇక్కడ అదే విధంగా విగ్రహాక్యం వస్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా గౌకక్షస్య చెప్పిన దక్షేహి దండమానవాహ, దక్షేహి అంత్యవాసిన, దాక్షాహ మాహకేహి దండమానవాహ అంత్యవాసిన. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా విగ్రహాక్యం వర్తిస్తుంది. ఓకేనా? గౌకక్ష మనకి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే దక్ష ప్రాతిపదికం మాహక కూడా అదే తీసుకున్నాం. ఆ విగ్రహవాక్యం ఒకదానికి చూపించాం, మిగతా వాళ్ళకి చూపించలేదండి. విగ్రహవాక్యం గౌకక్షాకి మాత్రం చూపించబడింది, మిగతా దాక్షాహకి మహాకాకి కూడా అదే విధంగా తీసుకోండి. ఓకేనా? అస్తు. రైవతికాదిభ్య పంచమ విభక్తి బహువచనం, ఛ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసః. రైవతిక ఆదిరి ఏషాం తే రైవతికాదయః. రైవతిక శబ్దం ఆదిలో ఉంది, ఏ శబ్దాలకు అయితే రైవతికాదయః, తేభ్యః రైవతికాదిభ్యః. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి చూడండి. గోత్రాత్ తస్యేదం శేషే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యో రైవతికాదిభ్యః ప్రాతిపదికేభ్యః ఇదం ఇత్యేతస్మిన్ అర్థే ఛః ప్రత్యయో భవతి. షష్ఠీ సమర్థవంతమైనటువంటి రైవతికాదిగణంలో ఉండేటువంటి శబ్దాలు అంటే ప్రాతిపదికాలు. షష్ఠీ సమర్థేభ్యః రైవతికాదిభ్యః ప్రాతిపదికేభ్యః ఇదం ఇత్యేతస్మిన్ అర్థే ఛః ప్రత్యయో భవతి. ఛ ప్రత్యయం వస్తుంది ఇక్కడ. రైవతికా గణంలో ఉన్నటువంటి షష్ఠీ సమర్థవంతమైన ప్రాతిపదికల చేత మనం ఛ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అప్పుడు ఉదాహరణ అదేవిధంగా ఉంటుంది. రైవతికీయః స్వాపిషీయః స్వపిషీయః. రైవతికానాం సంగః రైవతికీయః. స్వపిషానాం సంగః స్వాపిషీయః. ఛ ప్రత్యయం చెప్పాం కదా, ఛ ప్రత్యయానికి ఛ స్థానం ఈ ఆదేశం వస్తుంది. ఆయ నేయి నీయ ప్రకారంగా. అంటే రేవతిక ప్లస్ ఛ, స్వపిష ప్లస్ ఛ. ఛ ప్రత్యయం రాగానే ఇక్కడ రైవతిక శబ్దం తీసుకుంటామని. స్వాపిష శబ్దము రైవతిక శబ్దం. ఎందుకంటే గోత్ర ప్రత్యయ శబ్దాలు కదా ఇవి. షష్ఠీ సమర్థ్య రైవతికాదిభ్య ప్రాతిపదికేభ్య ఇదం ఇత్యేతస్మిన్ ఛ ప్రత్యయో భవతి. రైవతికాది శబ్ద గోత్ర ప్రత్యాంతి. రైవతిక శబ్దం గోత్ర ప్రత్యాన శబ్దం అనమాట. అంటే ఇక్కడ గోత్ర ప్రత్యయం వచ్చింది కాబట్టి ఆదేశం ముందుగానే వృద్ధి చేసుకున్నాం. అందుకే రైవతిక అలాగే స్వాపిష శబ్దం తీసుకున్నామండి. రెండు కూడా గోత్ర ప్రత్యాన శబ్దాలు. అందుకే ఆల్రెడీ మనకు వృద్ధి వచ్చేసింది. తర్వాత ఛ ప్రత్యయం తెచ్చుకున్నాము, ఛ స్థానం ఈ ఆదేశం వస్తుంది అనమాట. రైవతిక ప్లస్ ఛ, స్వాపిష ప్లస్ ఛ, ఛ స్థానం ఈ ఆదేశం. రైవతిక ఈయ, స్వాపిష ఈయ. ఇక్కడ ఎస్ఏతి లోపం చేసుకుంటే రైవతికాల కకారంలో అకారం లోపిస్తుంది, స్వాపిషాలో షకారంలో అకారం లోపిస్తుంది. హలంతానికి ఈయ కలుపుకుంటే
రైవతికీయ స్వాపిషీయ తర్వాత సుస్థానంలో అమ్ము సుస్థానంలో ఋతు విసర్గం చేసుకుంటే స్వాపిషీయ రైవతికీయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక్కడ కూడా ఉయి ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రము ఏం చేసింది, ఛ ప్రత్యయం విధానం చేసింది. గోత్ర ప్రత్యయాన్ని శబ్దాలు కదా, గోత్ర చరణాది ఉయి ప్రకారంగా ఉయి ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే అది ఖండించి ఈ ఛ ప్రత్యయం తీసుకొచ్చింది అన్నమాట. అందుకే ఇక్కడ రైవతికీయ స్వాపిషీయ అనే రూపాలు మనకు సిద్ధించాయండి. तो यहाँ से శేషే అధికార సమాప్తుగా ఇంతవరకు మనకు శేషే అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం కదా. తస్య వికార కంటే ముందు వరకు అని చెప్పుకున్నాం. ఇంతవరకు శేషం యొక్క అధికారం సమాప్తమే. శేషం చెప్పుకుని వచ్చేదా, శేషాధికారంలో ప్రత్యయాలు వస్తాయి. శేషాధికారంలో శేషాధికారం అంటే ముందు కొన్ని ప్రత్యయాలు చెప్పుకుంటూ వచ్చాం. మిగిలినటువంటి ఏవైతున్నా శైషిక అధికారం చెప్పి చెప్పుకుని మన ప్రత్యయాలు చెప్పుకుంటూ వచ్చాం. విశిష్టమైన అర్థాల్లో విశిష్టమైన శబ్దాలతో విశిష్టమైన అర్థ విధేయాత్మకంగా ఉన్నప్పుడు ఇంతవరకు మనకు ఈ గణం రైవతికాది శైషికాధిక అధికారం ఏదైతే ఉందో ఇక్కడ మనకు పరిసమాప్తం అవుతుంది. ఓకేనా. యహాసే 4:2 అధికార సమాప్తుగా అంటే మనం 4వ అధ్యాయం 291 సూత్రం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం, అధికారం ఇక్కడ సమాప్తమైంది 4:291 నుంచి మనకు శైషికాధికారం తయారైంది. అక్కడ చెప్పుకున్నాం శేష అధికారం 4:299 శేషే అపత్యాదిభ్య చతురార్థ పర్యంతేభ్యో అన్యయో అర్థ సా శేష అంటే అక్కడ తస్యాపత్యంతో మనం చాతురార్థిక ప్రత్యయాలు చెప్పుకున్నాం కదా. తస్యాపత్యం నుంచి మొదలుకొని చాతురార్థిక పర్యంతం అంటే ఏ అర్థాలు అయితే మనం చెప్పుకున్నామో తస్య అపత్యాలు ఏదైతే ప్రత్యయాలు చెప్పుకున్నామో ఓకేనా, చాతురార్థిక పర్యంతం ఏవైతే చెప్పుకున్నామో వాటితో కంటే భిన్నమైన ఏవైతే ఉన్నాయో వాటితో భిన్నమైనటువంటి అర్థాలతో యుక్తమైనటువంటి ఏవైతే మనం ఇక్కడ చెప్పుకుంటామో అవన్నీ శైషిక అధికారంలో ఉంటాయని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. వీటి యొక్క అధికారము తస్య వికార అనే సూత్రానికి పై వరకు వస్తుంది. ఎప్పుడు అంటే మన తస్య వికార సూత్రం ఉందా అంటే రైవతికాదిభ్యష్ట వరకు ఈ శైషిక అధికారం నడుస్తుంది అని చెప్పి చెప్తున్నాము. సో అదేవిధంగా అందుకే ఇక్కడ ఈ శైషిక అధికారము 4:299 నుంచి వచ్చినటువంటి అధికారము ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. అంటే ఇవన్నీ కూడా శేష అధికారంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏమైనా ఉన్నాయంటే ఈ అధికారంలో శేష నుంచి మొదలుకొని రైవతికాదిభ్యష్ట వరకు శైషిక ప్రత్యయాలు ఉంటాయి. భిన్న అర్థాల్లో భిన్న సందర్భాల్లో మనం చెప్పుకున్నాం ఏ అర్థాలు వస్తాయి, ఏ విధంగా వస్తాయని చెప్పి. అది ఇక్కడ మనం గమనించాలి. శైషిక అధికారం అంటే ఇవి 4:291 నుంచి మొదలుకొని ఇక్కడ అర్థం చేసుకోవాలి. 4:291 నుంచి మొదలుకొని 4:3 సూత్రం వరకు ఇవన్నీ శైషిక ప్రత్యయాలు అన్నమాట. అది ఇక్కడ ఈ అధికారం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. నెక్స్ట్ తస్య వికార అనే అధికారాన్ని భిన్నమైన ప్రకారాన్ని మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకా సందేహం ఉంది ఇప్పుడు? అస్తు. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः.